తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 పరీక్ష జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు పరీక్ష నిర్వహణ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు టీఎస్పీఎస్సీ. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది గ్రూప్ 2 ఎగ్జామ్. 783 పోస్టులకు 5,50,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహణపై ఎలాంటి ప్రకటన చేయలేదు టీఎస్పీఎస్సీ. గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహణపై ఎలాంటి ప్రకటన టీఎస్పీఎస్సీ ఇంకా చేయని పరిస్థితి. అయితే ఎగ్జామ్స్ నిర్వహణ ఉంటుందా ఉండదా అన్న సందిగ్ధత ప్రస్తుతం కొనసాగుతుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్, అనుశ్రీ, ఇప్పటికే గ్రూప్ 2 పరీక్ష అనేది దాదాపు 2 సార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా కొంత టీఎస్పీఎస్సీలో గందరగోళం అయితే నెలకొంది. గ్రూప్ 1 పరీక్షలతో పాటు ఇతర పరీక్షలన్నీ కూడా వాయిదా పడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా గ్రూప్ 2 పరీక్ష ఏదైతే జనవరి 6, 7 తేదీలో వచ్చే ఏడాది జరిగేటువంటి 6, 7 తేదీల్లో జరగాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్ష ప్రస్తుతానికి కూడా వాయిదా పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు, అందులో ఉన్నటువంటి బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అది ప్రక్షాళన చేపడతాము, ఖచ్చితంగా గ్రూప్ 2 కు సంబంధించి కావచ్చు ఇతర పరీక్షలు అన్ని కూడా పారదర్శకంగా జరిగేలా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కొత్త చైర్మన్ నియమించలేదు. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి ఎందుకంటే సమయం దగ్గర పడుతుండటంతో గ్రూప్ 2 కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 783 పోస్టులకు గాను 5,50,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జామ్ లో డేట్ రీషెడ్యూల్ చేస్తారా లేక కొత్త పోస్టులను చేర్చి రివైజ్డ్ నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తారా క్లారిటీ కూడా ఇప్పటికే సర్వీస్ కమిషన్ ఇవ్వలేదు. అందుకు సంబంధించి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టుకోవడంతో అసలు అభ్యర్థులు ఇప్పుడు ప్రిపేర్ కావాలా లేదంటే వాయిదా వేసుకోవాలనే దాంట్లో కూడా కొంత క్లారిటీ రాకపోవడంతో అభ్యర్థులు కూడా గందరగోళంలో నెలకొన్నారు. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు గతంలో కనబడ్డాయి. కానీ కొత్త ప్రభుత్వం రావడంతో వీటికి సంబంధించినటువంటి పరీక్ష ప్రస్తుతం 6, 7 తేదీలో జరుగుతుందా లేదంటే వాయిదా పడుతుందా అనే దానిపైన కూడా క్లారిటీ రాకపోవడంతో అభ్యర్థులు అయితే గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్ భూపతి.